హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్బీఐ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 600 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం మంత్లీ 1,50,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి ఇయర్లీ 18 lakhs ఫర్ యానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన సొంత జిల్లాల్లోనే మనం జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి 600 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి బ్లాక్ లాగ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి సమానంగా అయితే మనకి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి December 27th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి January 16th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక జాబ్స్కి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి 1/4/2024 నాటికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన మనకి డీటెయిల్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 21 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన ఎనీ డిసిప్లైన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఏ విభాగంలో డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, మనకి ఫైనల్ ఇయర్ చదువుతున్న, సెమిస్టర్ ఫైనల్ ఇయర్ రాసే వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అయితే కావడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 3 phases అయితే ఉండడం జరుగుతుంది. Phase 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 100 marksకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 questions, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 questions, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 questions, టోటల్ వచ్చేసి 100 questions, 100 marks. మనకి 1 hour పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మనకి Phase 2లో వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి 200 marksకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 3 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 40 questions, 50 marks. ఓకేనా, డేటా అనాలిసిస్ నుంచి మనకి 30 questions, 60 marks. జనరల్ అవేర్నెస్ నుంచి 40 questions, 20 marks. ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 40 questions, 20 marks అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 170 questions గాను 200 marksకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 3 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది, మెయిన్ ఎగ్జామ్. ఓకేనా, ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ తర్వాత దీంట్లోనే మనకి Part 2లో వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి 50 marksకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి మనకి 250 marksకి అయితే మెయిన్ ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, మనకి Phase 3కి సంబంధించి ఎలా మనకి సెలెక్ట్ చేస్తారు Phase 3 కంటే మనకి Phase 1లో, Phase 2లో మార్క్స్ మెయిన్ ఎగ్జామ్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసేసి మనకి Phase 3కి సంబంధించి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క Phase 3కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క Phase 3లో మనకి ఇంటర్వ్యూకి ఎన్ని మార్క్స్, టోటల్ ఎన్ని మార్క్స్ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క Phase 3 కూడా అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ సెలెక్షన్ చేసేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే
అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఒక్కటే 750 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. నో ఫీ, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకొని మనకి జాబ్ వచ్చినట్లయితే మనము ఈ యొక్క జాబ్స్కి సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, వరంగల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నంలో అయితే సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఎక్కడ ఉంటాయి సెంటర్స్ అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అని చెప్పేసి అయితే మనకి డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క జాబ్స్కి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే అప్లై ఆన్లైన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్స్కి సంబంధించి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీ పాస్ అయినా బీటెక్ పాస్ అయినా ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 3 ఫేసెస్లో అయితే మనకి సెలక్షన్ అయితే చేస్తారు. ఫేజ్ 1 వచ్చేసి మనకి ప్రిలిమ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫేజ్ 3 పెట్టేసి మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.